అనితమ్మ గారు మిస్ అనితమ్మ గారు మీడియా ముందు మాట చెప్పింది. కలి వెంకటేశ్వర స్వామి చంద్రబాబుతో మాట్లాడిచ్చిందంట ఈ లడ్డు ప్రసాదం గురించి. ఏం మాట్లాడిచ్చిందమ్మా? ఏం మాట్లాడిచ్చిండు? మరి అదే కనుక సత్యమే కనుకైతే జగన్ చేసిన తప్పు అయితే జగన్ మోదీ గారికి లెటర్ రాశాడు, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. మరి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టి తప్పు జోవ పట్టించడానికి మాత్రమే దీన్ని హైలైట్గా చేసుకొని మీరు ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ప్రజలను మోసం చేసి అణగదొక్కుతున్నారు. తొక్కండమ్మా, అమరావతిని డెవలప్ చేసి బాగా నీళ్ళలో ముంచేద్దరు కానీ అమరావతిని ఈ లోపల పీక్కతేనా నలుసుకు పీక్కతేనండి. ఇంకా వచ్చే సంవత్సరంలో నాకు తెలిసి మధ్యంతర ఎన్నికలు ఇస్తే వస్తాయి కూడా నాకు తెలిసి. ఎందుకంటే జనం వేసారిపోయి అన్నారు. జగన్ ఇలా అంటే జనసంద్రమే కదిలి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని జనానికి మంచి చేసే పనులు చేయండి, ఆ ప్రయత్నం చేయండి. చేస్తే కొద్దిగా జనం అన్నా కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. లేదంటే కడుపు మండినోడు, ఆకలిగా మంటతో ఉన్నోడు ఏం చేస్తాడో తెలుసా? చూస్తారు మీరే. ఆ పథకాలు కనుక నెరవేరకపోతే కడుపు మండినోడి కోపం ఎలా ఉంటుందో చూస్తారు. భస్మం అయిపోతారు. చివరికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారుగా, ఒక్కొక్కడు లేచిపోతుంటారు. ఇంక చూడండి, దైవంతో పెట్టుకుంటారమ్మా మీరు. మంచిది, మంచి రాజకీయం, మంచి ప్రభుత్వం అమ్మ మీది. వర్ధిల్లుతారు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచిగా వర్ధిల్లుతారు.